ఓం నమ శివాయ. ఇక్కడ మునేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు మనకి ఒక ఆడదేవుడు ఒక మగదేవుడు ఇంటి దేవుళ్ళు ఉంటారు కదా, అలా మొన్న ఆడదేవుడు ముత్యాలమ్మ మా ఇంటి దేవుడు అమ్మవారికి అయితే అక్కడ పూజకి ఇచ్చాము కదా. ఇప్పుడు మునీశ్వర స్వామికి అయితే పూజకి ఇవ్వడానికి వచ్చాము. మొన్నటిలాగే సేమ్ మేము ముగ్గురు ఫోన్లో మాట్లాడుకొని దేవునికి పూజకి ఇద్దాము అనేసి మాట్లాడుకొని ఆదివారం నాడైతే పూజకి ఇచ్చాము. ఇలా అన్నీ రెడీ చేసుకున్నాము పూజకి. ఎవరెవరి ఇంట్లో వాళ్ళ పూజ సామాన్ తీసుకొని వచ్చి అన్ని టెంపుల్ దగ్గర అయితే రెడీ చేసుకుంటున్నాము. నేను ఇంట్లో పూలు అయితే మర్చిపోయాను అనమాట పెట్టుకోవడం. మా చైత్ర నా కోసం పూలు తీసుకొని వచ్చి పెడుతోంది. నీకోసమే తెచ్చాను అక్క అని. చాలా సంతోషం అనిపించింది నా కోసం పూలు తెచ్చింది అని. తెచ్చిందే కాక పెడుతుంది తనే. ఇలా పెట్టుకోక బాగుంటుందని. ఇక తర్వాత మేము అందరూ చేరి ఒక చిన్న వీడియో తీసుకుందాము, గుర్తుగా ఉంటుందని తీసుకున్నాం అన్నమాట. తర్వాత నేనైతే పెరుగన్నం చేసుకొని వచ్చాను. మా చైత్ర అయితే దీపన్నం చేసుకొని వచ్చిందనమాట స్వామివారి కోసం. ఇద్దరు ఇంకా స్వామివారికి దీపారాధన చేద్దామని బెల్లం దీపాలు రెడీ చేసుకొని వచ్చామన్నమాట. నాది నేను తీసుకొని చైత్ర తీసుకొని దీపారాధన అయితే చేస్తున్నాము. తర్వాత పంచశల్య పూలారము అన్నీ అక్కడ మా బాబు మా వారు అలాగే మా మరిది దేవునికి వేస్తూ ఉన్నారనమాట. చూడండి అక్కడ కనపడుతుంది కదా. అంటే స్వామివారి దగ్గర చాలా పూలు ఉన్నాయన్నమాట. పూలన్నీ కొంచెం పక్కకి జరిపి వేస్తూ ఉన్నారు. అలాగే పంచశల్య అందరూ వేసింటారు. ఎవరెవరు పూజ వాళ్ళదనమాట. అలా మన పూజ మంది. ఇక్కడ మేమైతే ఇలా దీపం అయితే తిప్పుతూ ఉన్నాము ఇద్దరు, నేను చైత్ర. అక్కడ వాళ్ళ పూజకి రెడీ చేస్తూ ఉంటే మేము ఇక్కడ చేస్తాం. అంటే చాలా క్రౌడ్ ఉందన్నమాట. ఒకరికొకరు తోసుకుంటున్నారు అలా ఉంది ఇక్కడ. అయితే స్వామి కూడా అంతే మహిమ గల స్వామి. ఇట్టే మనం ఏమైనా కోరుకుంటే అట్టే నెరవేరుతుందంట ఈ స్వామి దగ్గర. ఈ స్వామికి శివునికి జడలు ఎలా ఉంటాయో అలా ఉంటాయన్నమాట. వెనక వైపు మనము వీడియో తీయడానికి లేదనమాట. అందుకే నేను ఓన్లీ ముందర మాత్రమే చేశాను. ఇంకా తర్వాత పూజకైతే అన్నీ మా చైత్ర మా వారికి అన్నీ అందిస్తూ ఉందన్నమాట. నిమ్మకాయలు పూలారము ఇలా అన్నీ ఇస్తూ ఉంది. మా వారు అయితే వేస్తున్నారు. మా వారు మా బాబు మా చిన్నోడైతే వేస్తూ ఉన్నాడనమాట. ఇక్కడ త్రిశూలానికి కూడా వేస్తున్నాడు. ఆ కత్తి చూడండి ఎంత పెద్దగా ఉందో. ఆ స్వామివారి దగ్గర కత్తి, శునకము అలాగే గుర్రము. ఈ స్వామివారు గుర్రం మీద వస్తూ ఉంటారంట. టక్కు టక్కు అని మనకి ఏమైనా ఆపద ఉంది అని మనము ఈ స్వామివారిని ఒకసారి తలుచుకుంటే చాలు గుర్రం మీద బయలుదేరుతారు స్వామివారు అని అంటారు. అలాగే ఇంకా మేము దీపారాధన చేసి అక్కడ పెట్టేశాము. ఇంకా పూజకైతే అన్నీ సిద్ధం చేద్దామని చేస్తూ ఉన్నామన్నమాట. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేశారు. మేము ఇలా చేస్తూ ఉన్నాము చూడండి. ఫస్ట్ ఈ స్వామివారికి బొరుగులు వేయాలి. బొరుగులు వేసి తర్వాత మేము తెచ్చిన ప్రసాదాలు అయితే పెట్టి, యాక్చువల్గా అయితే మేము కళ్ళు పెట్టాలి కానీ మాకు సిటీలో కళ్ళు దొరకదు కాబట్టి ఎల్నీరు పోసామన్నమాట. అంటే టెంకాయ నీళ్ళే పోసాము. అక్కడ పెట్టాము చూడండి కుండలో. తర్వాత మా వారు దీపారాధన చేస్తున్నారు. దీపాలు వెలిగించి స్వామివారికి కొబ్బరికాయ అయితే కొట్టారనమాట. తర్వాత ఆ స్వామికి ఇలా పొగొచ్చే గొట్టాలంటే ఇష్టం అనమాట. ఆ గొట్టం అంటిస్తున్నాడు మా బాబు. తర్వాత ఇంకా పూజ అయితే చేసేసాము. ఇక్కడ పూజ చేసి ఇంకా అందరికీ ప్రసాదాలు అయితే పెట్టేసామన్నమాట. ఇక్కడ కోడినైతే స్వామివారికి తిప్పుకుంటూ వెళ్తున్నారు. ఈ స్వామివారి దగ్గర ఇక్కడ కోడి 3 సార్లు తిప్పి ఆ కోడికి కూడా హారతి ఇచ్చి మనము బ్యాక్ సైడ్ అని చెప్పాను కదా, ఆ బ్యాక్ సైడ్ అయితే వెళ్తే వాళ్ళే మనకి కట్ చేసి ఇస్తారనమాట. ఈ మునేశ్వర స్వామిని మన తమిళలో అయితే కరప్ప స్వామి అని అంటారు.
తమిళనాడులో చాలా చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ చూడండి కోడలు రెండు ఇలా పెట్టింటే అవంతకవే తల అల్లాడిస్తాయన్నమాట. అంటే స్వామి మీకు సమాధానమేనా ఈ కోడి కోయడము, అంటే మీకు ఇష్టమేనా అని అడిగితే అది ఎంత బాగా అల్లాడిస్తుంది అనమాట తలని. చూడండి చూడండి ఇలా అల్లాడించిన తర్వాత ఇంకా కోడిని అయితే కట్ చేస్తారు. స్వామివారికి సమాధానం అయ్యింది అని దాని అర్థము అని అక్కడ వాళ్ళు అయితే చెప్తారనమాట పెద్దోళ్ళు. స్వామివారి పాదాల దగ్గర తర్వాత ఇక్కడైతే ప్రసాదాన్ని ఇస్తున్నాము. మా కుమారు మా అత్తయ్య ఇద్దరు ప్రసాదం రెడీ చేస్తారు. ఇక మేమైతే అందరికీ ప్రసాదం ఇచ్చి పసుపు కుంకుమ ఇచ్చాము. ఒక 5 మందికి నేను ఇచ్చాను, 9 మందికి మా చైత్ర ఇచ్చిందనమాట. ఇక అందరూ ఒకసారి మెమొరీగా ఉంటుంది కదా అని వీడియో అయితే తీసుకున్నాను. మా కుమార్ అందరికీ అక్కడ పోయి వచ్చే వాళ్ళందరికీ ప్రసాదాలు ఇస్తున్నాడు. ఇక మా బాబు మా ఆయన అయితే బ్యాక్ సైడ్ వెళ్ళారనమాట. అంటే కోడ్ కట్ చేయించుకోవడానికి వెళ్ళారు. ఇక్కడ ఇంకా ఇంటికి వెళ్ళే ముందు మరొకసారి స్వామివారి దర్శనం చేసుకుందామని నేను ఇంకొకసారి అయితే బ్యాక్ సైడ్ వచ్చానమాట, మీకు చూపిద్దామని వచ్చి అక్కడ బొట్టు పెట్టుకొని వచ్చాను. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో వంటలు చేసామన్నమాట. నేనే గీ రైస్ చేశాను. చూడండి ఎంత బాగా కుదిరిందో. గీ రైసు, చికెన్ సాంబారు నేను మా చైత్ర ఇద్దరు కలిసి చేసాము. ఇక్కడైతే మనము మునేశ్వర స్వామికి కాబట్టి ఫస్ట్ ఇచ్చింది మనం కంపల్సరీగా కుక్కకైతే పెట్టాలి ప్రసాదం. ఫస్ట్ కుక్క తినిన తర్వాతే మనం భుజించాలన్నమాట. అలా మా చిన్నబాబు మా కుమారు ఇద్దరు పోయినారు పెట్టడానికి. ఇక తర్వాత స్వామివారిని తలుచుకొని మేము కూడా అందరూ ఫ్యామిలీ తింటున్నాము. మా చైత్ర అయితే మాకు వడ్డిస్తుంది. నేను తర్వాత తింటాను, మీరందరూ తినండి అని చైత్ర వడ్డిస్తుంటే ఇంకా నేను కూడా కూర్చున్నాను అనమాట. ఇది మా ఇల్లే, మా ఇంట్లో పైన ఇలా అందరము తింటున్నాము. ఇలా అందరూ తింటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. అందరూ ఒక్కసారిగా అందరూ కలిసి భోంచేస్తే చాలా చాలా సంతోషం అనిపించింది నాకైతే. అందరూ ఒక్క చోటే ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క చోటు ఉన్నాం కాబట్టి ఇలా అనమాట. తర్వాత మేమందరం భోంచేసిన తర్వాత వీళ్ళిద్దరికీ కూడా వడ్డించామన్నమాట. తింటూ ఉన్నారు. కామెంట్, సబ్స్క్రైబ్ టు కుమారి.